కత్తి కట్టట ఆ పొడిచినప్పుడు పేగులన్నీ కూడా బయటకు వచ్చేసి రక్తం మడుగులో ఉన్నారు. అప్పుడు మనకి ఇప్పుడులాగా వాహనాలు లేవు. చూడండి, ఆయన తీసుకెళ్ళటానికి ఏది కూడా లేదు. ఎవరితో గవర్నమెంట్ జీప్ ఉంటే తీసుకొచ్చారట. దాని మీద తీసుకెళ్తానికి అందరూ కూడా ఇదిగో మరి ఎట్లా తీసుకెళ్లాలో ఎవరికి చేతగా తెలియపోతుంటే ఆయన అన్నాడట, ఇదిగో నాకు ఒక పెద్ద టవల్ కానీ లుంగి కానీ ఇదిగో కట్టండి, ఈ పేగులన్నిటిని కూడా కట్టండి అని చెప్పి కట్టించుకొని ఇదిగో మరి ఆయన తీసుకెళ్తా ఉన్నప్పుడు నన్ను పొడిచిన వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను అతను క్షమిస్తున్నాను, అతను మీరేమీ కూడా చెయ్యొద్దని ఆయన అప్పుడే క్షమించాడు. దేవుని నామానికి స్తోత్రాలు. మనం తెలిసిన వాటికే వ్యసన పడుతూ ఉంటాము. మరి ఆయన పొడిచినటువంటి వ్యక్తిని అప్పటికప్పుడే క్షమించి పట్టుకున్నారా అందరూ కూడా ఆయన్ని పొడిచిన వ్యక్తిని అండి, నేను అతను క్షమిస్తున్నా, అతనికి ఏ హాని కూడా చేయొద్దు, అతను వదిలేసాడు అని చెప్పి అది ఆ దైవజనుడు చెప్పినప్పుడు అతన్ని వదిలేశారు. చూడండి, క్షమించే